ఆదోని జిల్లా సాగరిగా విద్యార్థి సంఘాల దాదాపు ఈ ప్రాంత సమస్యలు వచ్చేసి మాకు మా ఏరియా నుంచి దాదాపు నియోజకవర్గానికి 5 లక్షల పైగా వలసలు పోతా ఉంటాయి. అంతేకాక వైద్యానికి కర్నూలుకు మాకు 110 కిలోమీటర్ల ఆదోని నుంచి, కోసికి మిగతా ప్రాంతాల నుంచి 150 కిలోమీటర్లు రహదారి లేక మా ప్రజలు కోడుమూరు చేరుకునేసరికి మా ప్రాణాలు పోతా ఉన్నాయి. ఆలూరు నుంచి వచ్చేసరికి ప్రాణాలు పోతాయి. విద్యా వైద్యం కావాలంటే ఆ ప్రాంతాల్లో ఎక్కడ మహిళా కాలేజీలు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యకు సంబంధించిన ఏ మాత్రం యూనివర్సిటీస్ ఏది లేవు, గవర్నమెంట్ కాలేజీలు కూడా లేవు. 43 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆదోళనలో 20 రోజులుగా ఎమ్మెల్యేలో కూర్చున్నారు, 10 రోజులుగా మంత్రాలయంలో కూర్చున్నారు. మిగతా నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు కూర్చుంటున్నారు. అదేవిధంగా మాకు సాగునీరు తాగులేదు. మా తుంగభద్ర నది నుంచి పక్కన ఉన్నటువంటి రాయచూరు జిల్లా ఏదైతే ఉందో కర్ణాటకలో సంవత్సరాలు 3 పంటలు పండించుకుంటారు. ఇదే పుడికాలు పక్కన మేము ఉన్నాం. మా ప్రజల మట్టుకు సంవత్సరానికి 5 లక్షల మంది అవసరం పోతారు. నీళ్లు రావు. ఆర్టీఎస్ పుడికాలో పూర్తి కాలేదు, వేదవతి పూర్తి కాలేదు, గుడ్రేవర పూర్తి కాలేదు, సమాంతర కాలం రాలేదు. మాకు సాగునీరు తాగునీరు అందక మా ప్రజలు మా తల్లిదండ్రులు పట్టులు పట్టుకొని ఇతర రాష్ట్రాల్లో బతుకుతా ఉన్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే మాకు ప్రాజెక్టు పూర్తి కావాలి. వీటన్నిటికీ సంజీవునిగా పరిపాలన కూడా మాకు వికేంద్రీకరణ కావాలి. పరిపాలన వికేంద్రీకరణ కావడానికి ఆదోని జిల్లా కేంద్రంగా చేయాలని మా డిమాండ్. ఖచ్చితంగా దీన్ని మీరు కలెక్టర్ గారు ఖచ్చితంగా మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మేము విన్నవించుకుంటున్నాం మేడం. మహిళలు చదువుకోవడానికి ఇంటర్మీడియట్ కాలేజ్ మాత్రమే అలాగే నిన్న రోజు రాత్రి ప్రోగ్రామ్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థ కూడా పోరాడుతుంది. జిల్లా వస్తే మా సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ మా విద్యార్థి సంఘాల మీద కూడా కేసులు పెట్టడము, అలాగే పాఠశాలకి విద్యా సంస్థలు కూడా నోటీస్ చేస్తున్నారు మేడం. అంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ మా విద్యార్థులు మార్పు వస్తాయంటే ఆలోచన మా 5 నిమిషాల నష్టాలు లాభాలని కూడా చెప్తాం. మొత్తం పొందుపరిచి చూసి పైన గవర్నమెంట్ ప్రభుత్వం శిబిరంలో కూర్చున్న వాళ్ళని 1 గంట ప్రాంతంలోనే పోలీసు వ్యవస్థలో వచ్చి ఉన్న బలంగా వాళ్ళని ఎక్కడికి లాగి పాడేసి మహిళలను కూడా చూడకుండా వాళ్ళని లాగి పాడేస్తే వాళ్ళ అసౌకర్యం చెంది హాస్పిటల్ అడ్మిట్ అయిన పరిస్థితి. దయచేసి పోలీసు వ్యవస్థ కానీ మీకు కానీ ప్రతి ఒక్కరికి చేతులు వ్యక్తి వేడుకుంటున్నది ఏమంటే మేడం, మా ఆదోని జిల్లా అనేది న్యాయమైనది మేడం. చాలా మంది డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకొని అసలు ఉద్యోగ అవకాశం లేక పొట్ట పుట్టి పట్టుకొని బెంగళూరు హైదరాబాద్ వలసపోతున్న పరిస్థితి. అక్కడ ఉండే వాళ్ళు న్యాయం దొరక చంపడం జరుగుతుంది మేడం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు